హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నైన్. వెల్కమ్ టు ఆస్టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ రాకేష్ అడుగుతున్నారా, అన్న పిక్సెల్ మొబైల్స్లో యూజ్ చేసే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ అంతా ఉంటుందా? అండ్ పిక్సెల్ మొబైల్స్ ఎన్ని ఇయర్స్ యూజ్ చేయొచ్చు? మినిమం ఎంత ప్రైస్ రేంజ్లో వస్తుంది పిక్సెల్స్? అండ్ వై ఓన్లీ పిక్సెల్ మొబైల్ అంటే ఏం చెప్తావు? వై ఓన్లీ పిక్సెల్ మొబైల్ అంటే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అండ్ కెమెరా అని చెప్తాను. అది కూడా ఫొటోస్, వీడియో కాదు. అండ్ పిక్సెల్ మొబైల్స్లో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ అంతా ఉంటుందా అని అడుగుతున్నారు. ఒకప్పుడు అయితే పిక్సెల్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ని యూజ్ చేసి, బట్ ఇప్పుడు శాంసంగ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన, రీబ్రాండ్ చేసిన టెన్సర్ చిప్సెట్ని వాడుతుంది. సో దానివల్ల పర్ఫార్మెన్స్ అయితే శాంసంగ్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మనకి TSMC మ్యానుఫ్యాక్చర్ చేసిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అంతా అయితే బాగా ఉండట్లేదు. అండ్ పిక్సెల్ ఫోన్స్ని ఎన్ని ఇయర్స్ యూజ్ చేయొచ్చు అంటే మీకు పర్ఫార్మెన్స్ అంత ప్రయారిటీ కాదు. అండ్ సిగ్నల్ రిసెప్షన్ విషయంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నింటినీ తట్టుకోగలిగితే సో మీ ఇష్టం. 3 years 4 years యూజ్ చేయొచ్చు. ఒకప్పుడు అయితే పిక్సెల్ ఫోన్స్ మీన్స్ గూగుల్ నెక్సెస్, గూగుల్ ఫోన్స్ చాలా ఇయర్స్ యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ప్రజెంట్ పిక్సెల్ ఫోన్స్ అయితే నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే నేను నా కోసం కొని అమ్ముకున్నాను. సో పిక్సెల్ 7 Pro రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఈ టెన్సర్ చిప్సెట్స్ ఏదైతే శాంసంగ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన టెన్సర్ చిప్సెట్స్ వాడతారో అప్పటి వరకు ఇదే పరిస్థితి. TSMC మ్యానుఫ్యాక్చర్ చేసిన చిప్సెట్స్ని యూజ్ చేసేంత వరకు సో ఇలాగే ఉంటుంది. సో అప్పటి వరకు అయితే నేను కొనుక్కోండి అని అయితే గట్టిగా చెప్పలేను. ఎవరైనా కొనుక్కుంటే అది వాళ్ళ ఇష్టం. అండ్ దివేష్ అగర్వాల్ అన్న, శాంసంగ్ S23 అల్ట్రా ఆఫ్లైన్లో బెస్ట్ ప్రైస్ వీడియో ప్లీజ్ అన్న. ఎస్, డెఫినెట్గా త్వరలోనే రివీల్ అవుతుంది అని అయితే ఆశిస్తున్నాను. చాలామందిని అయితే అడిగాను ఆఫ్లైన్ స్టోర్స్లో. ప్రైస్ తగ్గగానే అప్డేట్ చేస్తామన్నారు. సో ప్రైస్ తగ్గగానే నేనైతే వీడియో చేస్తాను. అండ్ ఖాజా అడుగుతున్నారు, బ్రో రెడ్మీ నోట్ 13 సిరీస్ మొబైల్స్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతాయి? అండ్ 30Kలో రెడ్మీ నోట్ 13 Pro ప్లస్ బెస్టా లేక ఐక్యూ నియో 7 బెస్టా? సో రెడ్మీ నోట్ 13 సిరీస్ అయితే మనకి డిసెంబర్లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది లాంచ్ అయిన తర్వాత అది ఏ ప్రైస్ రేంజ్లో వస్తుంది అన్న దాన్ని బట్టి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది అయితే మనం చెప్పగలం. ఇప్పుడే చెప్పడం టూ ఇయర్లీ అవుతుంది. అండ్ నెక్స్ట్ రేవంత్ అడుగుతున్నారు, హాయ్ బ్రో 55Kలో బెస్ట్ ల్యాప్టాప్ చెప్పు బ్రో ఫర్ డైలీ యూస్ అండ్ కోడింగ్ పర్పస్ ఇన్ HP అండ్ డెల్. సో i5 12th జనరేషన్, మినిమం 8GB RAM 512GB SSD ఉండేలా చూసుకోండి. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి HP డెల్లో, మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో ఈ కన్ఫిగరేషన్తో ఒకసారి అయితే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. అండ్ నవీన్ అడుగుతున్నారు, వెన్ విల్ వీ ఎక్స్పెక్ట్ Xiaomi 14 Pro? సో నెక్స్ట్ ఇయరే ఇండియాకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ Xiaomi 14 కూడా ఈసారి ఇండియాకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ నీరజ్ అడుగుతున్నారు, S23 అల్ట్రా ఫైనల్గా ఆఫ్లైన్లో ఎంతకి వస్తుంది బ్రో చెప్పండి. అండ్ మీరు చెప్పిన వీటెల్ కమ్యూనికేషన్స్లో కూడా ఫైనాన్స్ అయితే 1.10L అండ్ క్యాష్ అయితే 1 lakh అంటున్నారు. సో నేను 1 lakhకే ఏది లాంచ్ అయిన ఫస్ట్ డేనే కొన్నాను. సో ఇప్పుడు డిఫరెంట్ షాప్స్లో చాలామంది బిలో 1 lakh కొన్న వాళ్ళు ఉన్నారు. దివాళీ వరకు వెయిట్ చేయండి. దివాళీ వరకు ఆఫర్స్ అయితే వస్తాయి శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ పైన. సో రివీల్ అవ్వగానే నేను వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సంతోష్ అడుగుతున్నారు, బ్రో పోకో F5 మొబైల్కి అప్డేట్ వస్తే అప్డేట్ చేయాలా వద్దా బ్రో? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకోండి ఆ అప్డేట్ని. సో పోకో F5 అండ్ ఆ అప్డేట్ బిల్డ్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని యూట్యూబ్లో కొట్టండి. సో ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేయండి. అప్పటి వరకు అయితే ఇన్స్టాల్ చేయకండి. పోకో అనే కాదు, ఏ మొబైల్ అయినా కానీ అప్డేట్ వస్తే వెంటనే ఇన్స్టాల్ చేయకుండా వేరే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలాంటి ఇష్యూస్ లేకపోతే అప్పుడు మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్య అప్డేట్ చేస్తేనే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ శశిధర్ అడుగుతున్నారు, బడ్జెట్ 25,000, ర్యామ్ అబవ్ 4,000, మెమరీ 256GB, డిస్ప్లే ఫ్లాట్ AMOLED, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, వర్త్ ప్రాసెసర్ ఇన్ అమౌంట్, వితౌట్ హీటింగ్ ఇష్యూ, హ్యావింగ్ కూలింగ్ టెక్నాలజీ, ప్లీజ్ ఆన్సర్. యావరేజ్ యూజర్. సో Motorola Edge 40 Neo, iQOO Z7 Pro, OnePlus Nord CE3 5G అండ్ పోకో F5 పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ. అయితే ఒకసారి డీటెయిల్గా అండర్ 25,000 మొబైల్ వీడియో చేశాను. ఆ వీడియోలో ఇంకా డీటెయిల్గా మాట్లాడాను. ఒకసారి అయితే ఆ వీడియోని చెక్ చేయండి. అండ్ యాష్ అడుగుతున్నారు, అన్న LG G8X ఎక్స్చేంజ్ ఇస్తే Nord 3 24,000కి వస్తుంది, లాంగ్ విత్ బర్డ్స్ 2 తీసుకోవచ్చు. ఆర్ ఐ వాంట్ టు నౌ నథింగ్ ఫోన్ 1 మళ్ళీ స్టాక్ వచ్చి 25Kకి వస్తుందా ఇన్ కమింగ్ డేస్? చెప్పలేము. సో ఈ మధ్య అయితే బేస్ వేరియంట్ స్టాక్లో లేదు, నథింగ్ ఫోన్ 1. అండ్ Nord 3 వితౌట్ ఎనీ ఎక్స్చేంజే 27,000కి వస్తుంది, కూపన్ అండ్ కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని. మీరు ఫోన్ ఎక్స్చేంజ్ చేసినా 24 అంటే చాలా తక్కువ వస్తుందని అయితే నాకు అనిపిస్తుంది. సో ఎక్స్చేంజ్ కాకుండా డైరెక్ట్ కొనుక్కుంటే 27,000లో నిన్న మొన్నటి వరకు వచ్చింది. ఈ రోజు ఉందా లేదా అయితే ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ నవీన్ అడుగుతున్నారు, హాయ్ బ్రో మీరు టీవీస్ రివ్యూస్ చేయొచ్చు కదా బ్రో? ఎస్ బ్రో, డెఫినెట్గా మన ఛానల్లో త్వరలో టీవీస్ రివ్యూస్ వస్తాయి. నిజానికి మళ్ళీ రీసేల్ అయితే కొంచెం కష్టం. అన్నీ మనం ఓన్ మనీ పెట్టుకొని రివ్యూ చేస్తాం కాబట్టి రీసేల్ కష్టం. మళ్ళీ అమ్మిన లాస్ ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్
మొబైల్సే అన్నీ 99% మొబైల్స్ గ్యాడ్గెట్స్ అన్నీ నేను కొని చేసేవే. అవి అమ్మితేనే చాలా లాస్ వస్తుంది, కవర్ చేయడానికి కష్టం అవుతుంది. టీవీస్ అంటే ఇంకొంచెం ఎక్కువ లాస్ ఉంటుంది అని అయితే వెయిట్ చేశాను. బట్ చాలామంది మీలాగే అడుగుతున్నారు. ఇక మీదట సో మంచి ఇంపార్టెంట్ టీవీస్ రివ్యూస్ని కూడా మన ఛానల్లో కవర్ చేస్తాను. అండ్ ప్రభాస్ కొయ్యకోరి, హాయ్ అన్న, మొబైల్లో సెన్సార్ పెద్దగా ఉంటే ఫొటోస్ బాగుంటాయా, లేకపోతే మెగాపిక్సెల్ ఎక్కువ ఉంటే పిక్చర్ క్వాలిటీ బాగుంటుందా? సో రెండు కూడా ఇంపార్టెంటే. బట్ రెండిట్లో ఏది హైయెస్ట్ ప్రయారిటీ, ఏది ఎక్కువ ఇంప్రూవ్మెంట్ స్కోప్ని ఇస్తుందంటే సెన్సార్ ఎంత పెద్దదిగా ఉంటే మనకి సో అంత తక్కువ నాయిస్ ఉంటుంది అండ్ లో లైట్లో బెటర్ ఫొటోస్ వస్తాయి. అందుకే మనకి ప్రొఫెషనల్ డిఎస్ఎల్ఆర్ లాంటి కెమెరాస్లో పెద్ద సెన్సార్ ఉంటాయి. మనకి ఎంత మంచి ఫొటోస్ వచ్చే స్మార్ట్ ఫోన్తో అయినా డిఎస్ఎల్ఆర్తో కంపేర్ చేస్తే మనకి సో డిఎస్ఎల్ఆర్లో ఈవెన్ తక్కువ ప్రైస్ రేంజ్ డిఎస్ఎల్ఆర్తో తీసిన పెద్ద సెన్సార్ కావడం వల్ల మంచి ఇమేజెస్ వస్తాయి. సో సెన్సారే ఇంపార్టెంట్ మెగాపిక్సెల్ రెజల్యూషన్ కంటే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అందీప్ అడుగుతున్నారు, iPhone 12 Pro నుంచి is it worth upgrading to iPhone 15 Pro Max now or do you recommend waiting for one more year for better update? My battery health is 84%, still no issues, device besides average battery life. సో ఎలాంటి ఇష్యూస్ లేవు అంటున్నారు కాబట్టి బెటర్ మీరు వెయిట్ చేయండి 16 Pro Max కోసం. ఇప్పటివరకు ఆగారు కాబట్టి 16 Pro Max కోసం వెయిట్ చేయండి. ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్తో ఉండబోతుంది 16 Pro Max. సో మీకు ఇష్యూస్ లేవు అంటున్నారు కాబట్టి వెయిట్ చేయమంటున్నాను. లేదు ఇష్యూస్ ఉంటే మాత్రం 15 Pro Max కొనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వెంకటేష్ అడుగుతున్నారు, OnePlus 11 ప్రైస్ ఇంకా డ్రాప్ అవుతుందా? సో ఆల్రెడీ అండర్ 50,000 వచ్చింది, ఇంకా డ్రాప్ అంటే ఇంకో 2-3,000 ఏమైనా అవ్వచ్చు. అది జనవరి సేల్లో, అదర్వైజ్ పెద్ద హ్యూజ్ డిస్కౌంట్ అయితే ఉండదు. అండ్ వినోద్ కుమార్ అన్న, ఏ మొబైల్ అయినా 4 years దాకా వాడుకోవచ్చా హ్యాంగ్ లేకుండా, యూఐ స్పీడ్గా ఉండాలి? దాదాపు అన్ని మొబైల్స్, ఆండ్రాయిడ్ మొబైల్స్, ఈవెన్ మిడ్ రేంజ్ అయినా ఫ్లాగ్షిప్ అయినా సో మోర్ దెన్ 2 years అయితే వాడచ్చు. 4 years ఖచ్చితంగా చెప్పలేం, బట్ ఐఫోన్స్ అయితే ఈజీగా 4 years పైనే ఉంటాయి మనకి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.